సండే వచ్చిందంటే ప్రతి ఒక్కరి ఇంట్లో చికెన్ మ్యాండేటరీగా ఉంటుంది కదా. ఈరోజు ఫుల్గా వండేసుకొని లాగించేసారా లేదా? ఈరోజు మా ఇంట్లో స్పెషల్ అయితే బిర్యానీ. ఈ బిర్యానీ నా చేతితో నేనే స్వయంగా వండుకున్నాను అనమాట. దీని కాంబినేషన్గా చికెన్ కర్రీ కూడా చేసుకున్నా. ఇంక ఈ రెండిటి కాంబినేషన్ అయితే ఎంత బాగుంటుందో కదా. ఇక నా చేతితో నేను చేసుకున్న బిర్యానీ కదా, ఇంకా టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ వచ్చిందనమాట. నేను తినే టైంకి అయితే కాలిపోతుందనమాట బిర్యానీ. అయినా కానీ అలానే ఊదుకుంటూ తినేసాను అనమాట. నాకు బిర్యానీ అంటే అంత ఇష్టం. మీకు తెలుసు కదా, ఆల్ టైమ్ ఫేవరెట్ అని చెప్తాను నేను. బిర్యానీ అయితే డైలీ వండి పెట్టేసిన కంపల్సరీ తినేస్తాను అనమాట. అంత పిచ్చి నాకు బిర్యానీ అంటే. నేను బిర్యానీ ఎప్పుడు చేసినా కానీ స్పైసెస్ చాలా తక్కువ వేసుకుంటాను అనమాట. ఎందుకంటే నాకు బిర్యానీలో స్పైసెస్ ఎక్కువ వేస్తే ఆ టేస్ట్ ఎందుకో నాకు అంతగా నచ్చదనమాట. అంతా సమానంగా ఉండాలి. బగారా రైస్ టైప్లోనే చేసుకుంటా నేను ఎప్పుడు చేసిన బిర్యానీ. రెసిపీ కావాలంటే కంపల్సరీ నాతో కామెంట్ సెక్షన్లో అడగండి. కంపల్సరీ నేను షేర్ చేస్తాను మీకు. పీసెస్ కూడా చాలా బాగా ఉడికాయి అనమాట. కర్రీ కూడా నెక్స్ట్ లెవెల్ వచ్చింది. ఇంట్లో వాళ్ళందరూ అప్రిషియేట్ చేశారు, చాలా బాగుందని చెప్పి. నాకు కూడా ఇంక చెప్పక్కర్లేదు, బిర్యానీ ఎప్పుడు నచ్చుతుంది కదా, ఇప్పుడు కూడా చాలా నచ్చిందనమాట. ఇందులో కొంచెం రైతా కూడా చేసుకున్నాను అనమాట. అది కూడా ఒక 2 స్పూన్స్ వేసుకొని అది కూడా తినేసాను అనమాట. టేస్ట్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. ఈరోజు సండే కదా, మీ ఇంట్లో ఏం చేసుకున్నారో కంపల్సరీ నాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.